తెలంగాణ బహుజన సమాజానికి అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పట్టణ కేంద్రాలలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు 1 కార్పొరేట్లో పోటీ చేస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏ రోజైతే ఎలక్షన్ ఏర్పడుతుందో ఆ రోజు మాత్రమే ఓటు బ్యాంకు ఓటర్లు గుర్తుకొస్తున్నారని చెప్పేసి ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు గుర్తుకొస్తారు మా ఓటర్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ముక్కుసూటిగా ముఖ్య గమనిక ముఖ్య విషయము ఒక ఆధిపత్య కులానికి చెందినటువంటి వ్యక్తి ఒక 500 రూపాయలు ఇచ్చినట్లయితే ఓటు మనకు వేస్తాడా? అదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఒక 500 రూపాయల కోసం తెల్లవార్లు డోర్లు తెలుసుకొని నిలబడుతున్నటువంటి సందర్భాలు మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు సామాజిక నేపథ్యం ఉండి విద్యా అర్హతలు ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి తత్వం ఉండి ఈ బహుజన సమాజాన్ని ముఖచిత్రం వైపు మార్చాలని చెప్పేసి విద్యావంతులు ఈరోజు బహుజన సమాజ్ పార్టీ నుంచి నిలబడడం జరిగింది. కాబట్టి ఏ పరిధిలో ఉన్నటువంటి చిట్యాల్లో కానీ నల్గొండలో కానీ మిర్యాలగూడలో కానీ దేవరకొండలో కానీ సాగర్లో కానీ చెండూరులో కానీ ప్రతి మున్సిపాలిటీలో అభ్యర్థులు నిలబడ్డటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఏనుగు గుర్తు పైన మీ ఒక అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించి చట్టసభలకు తీసుకుపోయి చేస్తున్నటువంటి ఆధిపత్య కులాలు గత 75 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అరాచకాలను ముందు పెట్టి దీన్ని ప్రశ్నించేటటువంటి పార్టీ ఏకైక పార్టీ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీ అమూల్యమైనటువంటి వేసి గెలిపించదలసిగా మరొకసారి చేతులెచ్చి జోడించి ప్రాధాయపడతా ఉన్నాను ప్రతి ఒక్క ఓటర్ మహాశ్రేయునికి. జై భీమ్, జై భారత్, జై బిఎస్. అయ్యో రావే ప్రెసిడెంట్ గారు అధ్యక్షుడు గారు మళ్ళీ చెప్పు లేవు ఒకటి అందరు పడతారు దూరం పోయా అలా నోట్లో అధ్యక్షుడు చేస్తే జోనల్ కోఆర్డినేటర్ అన్న రవిశంకర్ జిల్లా అధ్యక్షుడు దగ్గర ఏం కాదు ఎలక్షన్ చలో జర బంద్ చేయరా ఒక్క నిమిషం. మధ్యలో కొన్ని 1 సైడ్ అవుతుంది మళ్ళా లైట్ లేదు. ఓకేనా? నవీన్ అడిపోతుంది దగ్గర జరిగినట్టు